ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ప్రారంభంలో అంటే వైసీపీ 11 మంది కూడా హాజరవ్వాలని చెప్పని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి కూడా ఎప్పుడైతే వైసీపీ సమావేశం అవుతుంది, ఇక్కడ వ్యూహాలు ఎలా ఉండాలి, ఏంటి, మనం ఏం చేయాలి అనే దాని మీద వైసీపీ వారు చర్చిస్తున్నారనేటువంటిది ఇటు మీడియాకి తెలిసిపోయింది, అటు టీడీపీకి కూడా తెలిసింది. టీడీపీలో కూడా అంటే టీడీఎల్పీ కూడా ఎలా దీన్ని మనం ప్లాన్ చేయాలి అనే దాని మీద ఉభయులు కూడా పరస్పరం వ్యూహాలు పెద్ద ఎత్తున రచిస్తున్నట్టు తెలిసింది. అంటే గవర్నర్ ప్రసంగాన్ని ఖచ్చితంగా వైసీపీ వారు అడుగడుగును అడ్డు తగులుతారు. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని జంగిల్ రాజ్ ప్రభుత్వం అనే దాని మీద వాళ్ళు నినదించాలనేది ఖచ్చితంగా మనకి తెలిసినటువంటి మాట. సో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బాధితుల మీదే కేసులు పెట్టటాలు, తర్వాత దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీదేమో చాలా చిన్న కేసులు పెట్టేసేసి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసుల్లోనేమో సెంట్రల్ జైలుకి రిమాండ్లకి పంపించడం, ఈ రకమైనటువంటి అరాచకం ఒకవైపు సాగుతున్న సందర్భం. మరొక వైపు అసలు సరే ఆల్రెడీ దాన్ని అయితే పార్లమెంట్ కి ఒక లెటర్ రాశారు. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క ప్రయాణంలో అడుగడుగునా కూడా భద్రతా వైఫల్యాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తారా లేదనేటువంటిది తెలియదు. కానీ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, తప్పుడు ప్రచారాలు, ప్రత్యేకించి శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో సాగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు, వీటన్నిటి మీద కూడా గట్టిగా స్లోగన్స్ ఇచ్చి నినదించాలి అనేటువంటిది వైసీపీ వారు చేస్తున్నటువంటి ప్లాను. దీన్ని ఎలా అనేది అయితే వాళ్ళ యొక్క బలం 11 మంది మాత్రమే. ఈ 11 మంది గొంతుని మనం ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. అయితే గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు కూడా అల్లరి చేసినట్లయితే అది సబబుగా ఉండదు. మరి ఎలా చేయాలి అనేటువంటిది టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నటువంటిది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఒక 11 మంది సభ్యులు మాత్రమే అనేటువంటి దీంతో వాళ్ళని ఎంతసేపు 11 అనేటువంటి పేరుతోనే న్యూనతాభావానికి గురి చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎత్తుగడగా మనకి విశ్వసనీయంగా తెలిసినటువంటి మాట టీడీపీ నుంచి. అంతేనా, అంతకు మించి ఇంకేమైనా చేస్తారా? తర్వాత ముఖ్యంగా ఏంటంటే వీరు ప్లకార్డ్స్ తీసుకొని గనక వచ్చినట్టయితే అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ గేటు దగ్గరే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారనేటువంటిది మామూలే. అసెంబ్లీలో ఎంటర్ అయ్యే ముందు వైసీపీ వారి నుంచి కూడా అక్కడే తనిఖీలు నిర్వహించాలని చెప్పని ఖచ్చితంగా వారు ఎటువంటి ప్లకార్డ్స్ లేకుండా లోపలికి ప్రవేశించేటువంటి సందర్భంలో అణువున కూడా వాళ్ళని తనిఖీ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ తనిఖీ చేసేటువంటి సమయంలో వీళ్ళు ప్రతిఘటిస్తే అక్కడ ఎలా ఏమిటి అనేది చూడాలి. ఎంత ప్రతిఘటించినా కూడా అసెంబ్లీలోకి వెళ్లే ముందు ఏదో ఒక రూపంలో అయితే ఈ ప్లకార్డ్స్ డెఫినెట్ గా వెళతాయి. అవి కర్చీఫుల రూపంలో వెళతాయా, ప్లకార్డ్స్ రూపంలో వెళతాయా, మరో రకంగా వెళతాయా అనేది అది అయితే అందుకోసం అని చెప్పని అయితే అవన్నీ మనం డిస్క్లోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక వినూత్నంగా ఇది పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం హైలైట్ అయ్యేటువంటి విధంగా ప్లాన్ చేశారు వైసీపీ వారు అనేది అయితే మనకి తెలుస్తున్నటువంటి మాట. అదే క్రమంలో వీళ్ళు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మిగతా సభ్యులు ఉంటారా, లేదు గవర్నర్ ప్రసంగం ఇంకా ముగింపు దశకు వచ్చినటువంటి సందర్భంలో కానీ మధ్యలో కానీ వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోతారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. దాని మీద కూడా ఖచ్చితంగా ఇరు పార్టీల వైపు కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు తదనంతరం మీడియాతో వైసీపీ వారు మాట్లాడేటువంటి మాటలు, తర్వాత వాళ్ళు అసెంబ్లీ నుంచి పారిపోయారని చెప్పని అదని ఇదని హవాకులు చెవాకులు పేలటం మామూలే. ఆ విధంగా నెక్స్ట్ కౌంటర్ ఈ కూటమి ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటిది. ఇవన్నీ ఎలా ఉంటే ప్రధానమైనటువంటి వేదిక కౌన్సిల్ గా చెప్పాలి. కౌన్సిల్ లో అయితే ఈసారి డెఫినెట్ గా ఒక కౌన్సిల్ దద్దరెళ్ళనుంది. ప్రత్యేకించి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, వరుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇలా ఇంకా చాలా మంది కూడా మంచి మంచి స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కౌన్సిల్లో అడుగడుగునా కూడా ఈసారి మరింత ధీటుగా సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉంటే, అదే సమయంలో కౌన్సిల్లో కూడా తమ సత్తా ఏంటో చాటాలి అనేటువంటి లక్ష్యంతో కొంతమంది మంత్రులకి ప్రత్యేకంగా మీరు కౌన్సిల్ కి కంపల్సరిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఒక అసైన్మెంట్ టీడీపీ నుంచి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కౌన్సిల్ సమావేశాలు ఈసారి వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈసారి బొత్స సత్యనారాయణ మరింత గట్టిగా తన టోన్, అంతకుముందు ఏంటంటే ఒక జెంటిల్మెన్ బిహేవియర్ లో తన గళాన్ని గట్టిగా వినిపించినా కొన్ని అంశాల మీద తీవ్ర స్వరంతో ఒక
జెంటిల్మెన్ బిహేవియర్ లో చేశారు. కానీ ఈసారి చాలా అగ్రెసివ్ గా ఉండాల్సినటువంటి ఇది ఉందని, ప్రత్యేకించి అంబటి రాంబాబు అరెస్టుకు సంబంధించి ఆ ఇళ్ల మీద జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్ల మీద జరిగేటువంటి దాడులకు సంబంధించి గట్టిగా 2 సభల్లో కూడా వీళ్ళు అల్లరి చేయాలని, నిలదీయాలని చెప్పని అనుకుంటున్నారు. మరి ఈసారి డెఫినెట్ గా కౌన్సిల్ అయితే స్వరం పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఎలా అవుతుంది ఏంటి, దీన్ని ఉభయులు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులకి ఇప్పటికే వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో రహస్యమైనటువంటి సమావేశాలు జరిగాయి. వ్యూహాలన్నీ కూడా చర్చించుకున్నారు. అస్త్రశస్త్రాలన్నీ కూడా ఎక్కువ పెట్టారు. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. గవర్నర్ తన యొక్క ప్రసంగం సహజంగానే ఉంటుంది. నా ప్రభుత్వం ఆహా ఓహో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటే కాబట్టి దాని నుంచి మనం ఏం ప్రత్యేకంగా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. చూస్తున్నాం గతంలో కూడా, ఇప్పుడు కూడా ఇంచుమించు గతంలో ఏంటంటే ఈఎస్ఎల్ నరసింహన్ లాంటి వాడు గవర్నర్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రాసి ఇచ్చిన దాన్ని యథాతథంగా తను చదవడానికి ఇష్టపడేవాడు కాదు. ముందుగానే స్క్రిప్ట్ తెప్పించుకొని అందులో కొన్ని అభ్యంతరకరమైన ఉంటే వాటిని ఎడిట్ చేసి తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది చాటుకునేవాడు. కానీ తదనంతర కాలంలో వచ్చినటువంటి గవర్నర్లు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దో హీఈస్ ఎ టవరింగ్ పర్సనాలిటీ, ఒక ఉన్నత న్యాయస్థానానికి ఆయన జడ్జిగా చేసినప్పటికీ గవర్నర్ గా వచ్చేసరికి ఎక్కడా కూడా ఆయన అనేక అంశాలు తన కళ్ళ ముందు జరుగుతున్న దాని మీద పెదవిప్పుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి సహజంగానే ఆహా ఓహో అనేటువంటి విధంగానే తన ప్రసంగం సాగుతుంది. అయితే ఉత్కంఠభరితంగా మాత్రం ఈసారి సమావేశాలు ఉంటాయి అనేది మాత్రం స్పష్టం. చూద్దాం ఏమవుతుంది అనేది.